ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గ్యాస్ కష్టాలకు ఇక చెక్ అంటూ లక్షలాది మంది ప్రజలు వీటిని కొనుక్కుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం సామాన్యుడి వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిలిండర్ల కొరత కారణంగా గ్యాస్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సి రావడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ల విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజాగా అందిన లెక్కల ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా కేవలం ఒక్క రోజులోనే 1,34,000 ఇండక్షన్ స్టవ్లు అమ్ముడయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో విక్రయాలు జరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అనూహ్య డిమాండ్ కారణంగా ఎన్నో చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు వేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇండక్షన్ స్టవ్ ఎప్పుడో కానీ అమ్ముడవో, ప్రతి షాప్లో కూడా 10-15 మించి పెద్దగా స్టాక్ అయితే ఎక్కువగా మెయింటైన్ చేయరు, పెద్ద పెద్ద గోడౌన్స్లో తప్ప. అలాంటిది ఉన్న స్టాక్ అంతా కూడా చాలా చోట్ల అమ్ముడైపోవడంతో అన్ని చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టారు. ఆన్లైన్లో కూడా కొన్ని చోట్ల దొరకట్లేదు అంటున్నారు. ఇంచుమించు అంతమంది ఒక్క రోజులోనే 1,50,000 దగ్గరగా ఇండక్షన్ స్టవ్లు అయితే కొన్నారు. సిలిండర్లు బుక్ చేసినా డెలివరీలో జాప్యం జరుగుతూ ఉండడం, కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ దందా పెరగడంతో వినియోగదారులు ఇండక్షన్ స్టవ్లు నమ్ముకుంటున్నారు. గ్యాస్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా విద్యుత్ సాయంతో వంట పూర్తి చేసుకోవచ్చు. ఇక గ్యాస్ ధరలు పెరగడం, రీఫిల్లింగ్ కష్టతరం అవడంతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ వాడకం కొంతమేర పొదుపుగా ఉంటుంది, ముందు పని అయితే జరుగుతుంది అని మధ్యతరగతి ప్రజలైతే భావిస్తున్నారు. కేవలం ఫిజికల్ స్టోర్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా ఇండక్షన్ స్టవ్లకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా ఈ ఇండక్షన్ స్టవ్ల జోరు కొనసాగేలా కనిపిస్తోంది. ప్రభుత్వం గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఎప్పటికి చక్కదిద్దుతుందో మరి వేచి చూడాల్సి ఉంది.